జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్లు మళ్ళీ రోడ్డు మీదకి వచ్చారు. కారణాలు ఏంటి? మరి గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో కూడా ఇదే కార్మికులు రోడ్ల మీదకి వచ్చారు. పోనీ వైసీపీ పార్టీ బాగోలేదు, జగన్మోహన్ రెడ్డి వీరికి సరిగ్గా పరిపాలన అందించలేదు, అందుకే ఆయన తీసేశారు అనుకుందాం, ఆ 11 సీట్లకే పరిమితం చేశాడు అనుకుందాం. మరి అలాగనుకున్నట్లయితే జనసేన, బీజేపీ, మరి ఏదైతే టీడీపీ ఉందో 3 పార్టీలు కలిసి నిలబడి మరి జగన్ ఇంటికి పంపించారో వాళ్ళేమో మరి అదే ఇంట్లోకి వారు వెళ్ళారు. మరి వెళ్ళినప్పుడు మరి ఈ రోజుకి కూడా మళ్ళీ ఇంకా మున్సిపల్ కార్మికులు రోడ్డు మీద పడుతున్నారు. వారి కష్టాలు, వారి బాధలు చెప్పుకోవడానికి మళ్ళీ నిరసన బాటలు పడుతున్నారంటే కారణాలు ఏంటి? ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, అసలు ఈ రోజు మళ్ళీ నిరసన బాట పట్టారు. గతంలో మరి వైసీపీ పాలన సరిగా లేదని అప్పుడు కూడా మీరు నిరసన బాట పట్టారు. పాపం ఎప్పుడు చూసినా మున్సిపల్ కార్మికులు మాటికి రోడ్ల మీదకి వస్తున్నారు. ఆ పరిపాలన ఈ పరిపాలన ఏ పరిపాలన కూడా ఒకలాగా ఉంది అంటున్నాను. దానికి కారణాలు ఏమంటారు? కారణాలు ఏ పరిపాలనలో కూడా బాగోలేదని మేము అనుకోవట్లేదండి. అన్ని పరిపాలనలోనే బాగానే ఉన్నాయి, కానీ మాకు మాత్రం న్యాయం జరగట్లేదు. ఎంత కష్టపడినా మున్సిపాలిటీ వాడిని వెనక్కి తోసి పడేస్తున్నారంటే, చెత్త తోసేసినట్టుగా చెత్తలో తోసి పడేస్తున్నారు. కరోనా టైంలో కూడా మేము చాలా కష్టపడి పనులు చేసాము, అయినా సరే మమ్మల్ని గుర్తించలేదు. దానివల్ల మేము ఆ ప్రభుత్వంలోని కూడా మేము అది సమ్మె చేసాము. మేము కరోనా టైంలో కూడా ఎంతో సేవలు చేసాం. మా ప్రాణాలకు తెగించి మా పిల్లల్ని వదులుకొని మేము ఇంటిని వదులుకొని మేము కరోనా టైంలో కూడా పేషెంట్ల దగ్గర కూడా మేము కష్టపడి పనిచేసాం. కానీ మమ్మల్ని ఎప్పుడు గుర్తించలేదని ఆ ప్రభుత్వంలో మేము అడిగాము. అడిగినందుకు మాకు హెల్త్ ఇన్సూరెన్స్ గా 6,000 రూపాయలు ఆయన ప్రకటించారు. అది మేము కాదంటలేదు, ఆ ప్రభుత్వం మాకు అన్యాయం చేసిందని మేము చెప్పట్లేదు. ఆయన దిగిపోయేటప్పుడు కూడా 6,000 రూపాయలు శాలరీలో కలిపేశారు. మేము ఆ ప్రభుత్వం వల్ల మేము నష్టపోయామని చెప్పట్లేదు, లాభం పొందామని చెప్పట్లేదు. కానీ 6,000 రూపాయలు ఆయన కలపకుండా వెళ్ళిపోతే ఆ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఈ రోజు మాకు ఉండేది కాదు. ఆ 13,500 రూపాయల జీతమే మాకు ఉండేది. ఆ జీతం కోసం మేము 20 సంవత్సరాలు బట్టి పనిచేసిన ఆ 13,000 రూపాయల జీతమే 700 నుంచి చేసాం, 800 నుంచి చేసాము, 2,000 నుంచి చేసాం, 3,000 నుంచి చేసాం. ఇప్పటికి అలా పెరుగుతూ వచ్చాయి. ఇప్పటికీ కూడా మమ్మల్ని అలాగా అణగతొక్కిస్తే మేము మాత్రం ఎంతవరకు అణిగిపోతాం చెప్పండి? మేము ఒక్కరోజు పని చేయకపోతే మొత్తం దేశం అంతటినీ కంపు కొట్టేస్తుంది. కానీ మున్సిపాలిటీ వాళ్ళు అంటే కంపు దూరంగా వెళ్ళిపోండి మున్సిపాలిటీ వాళ్ళు అంటారు. మున్సిపాలిటీ వాళ్ళు పని చేయకపోతే మున్సిపాలిటీ వాళ్ళు లేకపోతే ఒక అడుగు తీసి అధికారులు కూడా బయట ప్రతి ఒక్కరు బకెట్లతో చెత్త తీసుకొచ్చి రోడ్డు మీద పంపేస్తారు. వాళ్ళ ఇంట్లో మాత్రం కంపు ఉంచుకోరు, రోడ్డు మీద తీసుకొచ్చి పడేస్తారు. ఆ రోడ్డు మీద చెత్త ఎవరు తెస్తారండి? మున్సిపాలిటీ వాళ్ళే కదా తీయాలి. ఆ మున్సిపాలిటీ వాళ్ళు ఎందుకు గుర్తించరు? ఆ మున్సిపాలిటీ వాళ్ళు గుర్తించాలి. ఆ మున్సిపాలిటీ వాళ్ళు తగిన జీతం ఇవ్వాలి, తగిన కష్టాలు కూడా వాళ్ళ కష్టాలను కూడా మీరు గుర్తించాలి. మేమంతా ప్రభుత్వం ముందుకు 10 సార్లు వస్తున్నామంటే రాకుండా చేసుకునే అవకాశాన్ని మీరు తీసుకోవాలి. మేము అడిగేదానికి మాకు ఇచ్చేస్తే మాకు పర్మనెంట్ చేయమని అడుగుతున్నాం. ఇప్పుడు 20 సంవత్సరాలు బట్టి చేస్తున్నాం, 20 సంవత్సరాలు బట్టి ఈ బాధలే భరిస్తున్నామే తప్ప మాకు పర్మనెంట్ చేశారన్నది ఒక్క గుర్తింపు మేము అడుగుతున్నాం. మమ్మల్ని పర్మనెంట్ చేయండి, మేము ఎందుకు రోడ్డు మీదకి వస్తాం? మా కష్టానికి ప్రతిఫలం ఇస్తే మేము రోడ్డు మీదకి రామే. ఎవరి పని వాళ్ళే చేసుకుంటారు సక్రమంగాను. గతంలో ఏదైతే ఇబ్బందులు గురయ్యారన్నారు, 13,500 రూపాయలు శాలరీ ఇచ్చినప్పుడు మాకు శాలరీ సరిపోవట్లేదు అన్నారు. అంటే జీతం సరిపోవట్లేదని చెప్పి మీరు మళ్ళీ ధర్నాలు చేశారు. మళ్ళీ ఆ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం పెంచినప్పుడు కూడా అప్పుడు ఆప్కోస్లో మీరు ఏర్పాటు చేశారో ఒక ధైర్యం కూడా వచ్చింది. ఇప్పుడు ఆప్కోస్ నుంచి బయటికి తీసుకొచ్చేస్తాను అంటున్నారు. ఆప్కోస్ నుంచి బయటికి తీసుకొచ్చేస్తాము, కాంట్రాక్ట్లకు ఇచ్చేస్తాం అంటున్నారండి. మాకు ఆప్కోస్ నుంచి బయటికి తీసుకురావద్దు, తీసుకొచ్చినట్టయితే మాకు పర్మనెంట్ చేయమంటున్నాం సార్. మాకు పర్మనెంట్ చేసి వదిలేయండి, తర్వాత వాళ్ళు కాంట్రాక్ట్లకు ఇచ్చుకుంటారో పోతారో మాకు అనవసరం. ఆప్కోస్ లో ఉన్న మనుషులైనా సరే పర్మనెంట్ చేయండి. వాళ్ళు బతకమనండి, తర్వాత వేసుకున్న వాళ్ళు పాత వాళ్ళు సీనియర్ ప్రకారంగా సరే పర్మనెంట్ చేయాలి కదా సార్ కనీసం. అది మేము అడుగుతున్నాం. అంటే పర్మనెంట్ చేసే వాదంలో అంటే ఆ త్రోవ వెతుక్కుంటూ ఏజ్ అయిపోయింది, మీకు 50 సంవత్సరాలు అయిపోయి 60 సంవత్సరాలు అయిపోయా అంటే అలాంటి షాకులు అని చెప్తున్నారు సార్, చెప్తున్నారు. మరి చెయ్యలేనిది వాళ్ళ తప్పు. ఈ సంవత్సరం నుండి రేపు వచ్చే సంవత్సరం అంటే అలాగే 5 సంవత్సరాలు గడిచిపోతుంది. ఆ ప్రభుత్వం 5 సంవత్సరాలు, ఈ ప్రభుత్వం 5 సంవత్సరాలు, అలాగా ప్రభుత్వాలు మాతో ఆడుకుంటున్నాయి తప్ప మాకు న్యాయం అయితే ఏమీ జరగటం లేదు.
ఇప్పుడు ఒక కార్పొరేటర్ ఉన్నాడు, ఆయనకి ఏజ్తో సంబంధం లేదు. 70 సంవత్సరాలు వచ్చిన ఎలక్షన్ లో పోటీ చేయొచ్చు. వినండి, ఎమ్మెల్యే ఉన్నాడు, వాళ్ళు 65, 70 వచ్చినా సరే పోటీ చేయొచ్చు. ఎంపీలు ఉన్నారు, వాళ్ళు 65, 70 వచ్చిన పోటీ, అంటే వాళ్ళకి రిటైర్మెంట్లు లేవు. కానీ కార్మికులు, కష్టమైన కార్మికులు మీకు రిటైర్మెంట్ అంటున్నారు. అవును సార్, కార్మికులకి రిటైర్మెంట్ అంటున్నారంటే కార్మికులకి అంత డబ్బు ఇచ్చి ఉంచుకోలేము కాబట్టి ఇప్పుడు కాంట్రాక్ట్ వర్కర్లు అయితే 10,000 రూపాయలు ఇచ్చేస్తే 10 మంది వచ్చేస్తారు. వీళ్ళందరినీ ఏజ్ అయిపోయిందని తీసేస్తామని చెప్పేసి ఆలోచించుకుంటున్నారు. ఏజ్ అయిపోయిందని తీసేస్తే ఇప్పుడు మా పిల్లలు ఏమైపోవాలి సార్? మేము 20 సంవత్సరాలు బట్టి చేసింది మా పిల్లల కోసమే కదా. మరి మా పిల్లల పరిస్థితి ఏంటి? మమ్మల్ని ఏజ్ అయిపోయిందని 50 సంవత్సరాలు అయిపోయింది, 60 సంవత్సరాలు అయిపోయి తీసేస్తే మా పిల్లలు తీసుకొచ్చి పెట్టుకోండి మా పనిలో. ఆ పర్మనెంట్ ఆ పిల్లలకి చేయమనండి. అమ్మ మీరు చెప్పండి, అంటే ఇప్పుడు ఏజ్ అయిపోయిందని తీసేస్తాను అంటున్నారు. నిజంగా ఏజ్ అయిపోయింది తీసేస్తే మరి మీకంటే మీరు ఓట్లేసి గెలిచిన రాజకీయ నాయకులు 70, 80 సంవత్సరాలు కూడా ఉన్నారు కదా. మరి అప్పటి వరకు ఇంకా మరి ఎలక్షన్ లో గెలిచేస్తున్నారు, పెద్దలు అయిపోతున్నారు. మరి అది చెప్పాలి కదా, మనం డ్యూటీలో ఉండకూడదా? ఏంటి పద్ధతి? నువ్వు డ్యూటీ చేయొచ్చా, నువ్వు డ్యూటీ చేయకూడదా? మాకు శక్తి లేదా, మాకు బలం లేదా? నువ్వు పని చేసేది మీరు రోడ్డు చూపించట్లేదా? పని చేసి నువ్వే చూపిస్తున్నావు మాకు. మాకు అవమానమా? మాకు జీతాలు పడకపోవడమా? మాకు వచ్చిన డబ్బులు తగ్గించడమా? అన్నీనా ఎంత మాకు అవమానం పడిస్తున్నావా? ప్రభుత్వాలు మారుకోండి, మాకు డౌన్ చేసి పడేస్తున్నారు. ఎవరి వల్ల మాకు సుఖం లేదు. ఎవరైనా వస్తే కొంచెం మాకు కూడెడతారని ఆనందపడతాం. మా కూడు తీసేస్తానంటే ఎలాగా? నాకు 3 పిల్లలు ఉన్నారు. నా 3 పిల్లలకి ఎవరికొక పిల్లకి ఈ పని వచ్చిందంటే ఎవరికొకరు సెటిల్మెంట్ అయినట్టే కదా. నన్ను తీసేసినా నా పిల్లలకి ఇస్తే బాగుంటది కదా. మొత్తం నేను తీసేసి ప్రైవేట్ వాళ్ళకి, ఇంకా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తానంటే ఎలాగండి? నా పేరు నోకరత్నం అండి. నోకరత్నం గారు, రాజులు ఇంకా రాజులు అవుతున్నారు, పెద్దవాళ్ళు ఇంకా పెద్దవాళ్ళు అవుతున్నారు, ధనవంతులు ఇంకా ధనవంతులు అయిపోతున్నారు, బలవంతులు ఇంకా బలవంతులు అవుతున్నారు. కానీ పేదవాడు ఇంకా అణచబెడతా కారణాలు ఏమంటారు? పేదోళ్ళగా ఉండిపోతున్నాం, పైకి రావట్లేదు. మమ్మల్ని పైకి రానివ్వట్లేదు. పిల్లలు చదువుకున్నప్పుడు కొంచెం జాబులు రావట్లేదు. మా పాప ఎంఏ చదివిస్తుంది, ఎంఏ చదివింది, పిల్లడు ఐటీ చదివాడు. వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్తున్నారు కానీ ఏ జాబు రావట్లేదు. నాకు పెన్షన్ కూడా తీసి పారేసారు ఈ జాబ్ పర్మనెంట్ అని. నాకు విడో పెన్షన్ కూడా తీసి పారేసారు. నాకు ఈ జాబ్ పర్మనెంట్ అని డేటా చూపిస్తుంది కంప్యూటర్. మరి ఇంకెలా బతుకుతామండి? వైట్ రేషన్ కార్డే అది ఉంది. నేను పర్మనెంట్ పోస్ట్ అయితే 60,000, 70,000 రావాలి కదండి. ఎందుకంటే నాకు ఈ జీతం వస్తుంది. పర్మనెంట్ నేను ఎందుకు చూపిస్తుందండి ఆ సిస్టమ్? పర్మనెంట్ ఎంప్లాయ్ చూపిస్తుంది ఆ సిస్టమ్. రత్న గారు, మీరు నిజంగా పర్మనెంట్ అయితే మీకు హెచ్ఆర్ ఉండాలి, అంటే హౌస్ రెంట్ ఉండాలి, ఎండింగ్ లిస్ట్ ఉండాలి, పెండింగ్ లిస్ట్ ఉండాలి, ఈఎస్ఐ ఉండాలి, పిఎఫ్ ఉండాలి. ఇవన్నీ మీకు ఉన్నాయా? ఏమీ లేవు. మరి ఏమీ లేకుండా పర్మనెంట్ ఎలాగవుతారు? అదే కదా, మాకు సిస్టమ్ కాడికి వెళ్ళి అత్తమాను అప్డేట్ చేసి తీసుకురావడము. మా ఆఫీస్ లో ఎప్పుడు ఆ సచివాలయం జరగడము, మీకు అవ్వదమ్మా, మీకు కంప్యూటర్ లో కట్ చేయలేదమ్మా, మీరు రాదమ్మా అనేసారు. ఇంకెలాగంటే కష్టపడి డబ్బులు ఆ సీపులు కొనుక్కుంటాం, ఛార్జీలు పెట్టుకుంటాం, రెంట్ కొట్టుకుంటాం, తింటున్నాం, లేకపోతే అలా మరి పర్మనెంట్ అనే కదా వాళ్ళకి ఆపేశారు. మరి పర్మనెంట్ అవ్వలేదని ఎలాగ అనుకుంటాం? ఆప్కోస్ అంటేనే పర్మనెంట్ లెక్క అని చెప్పారు. మరి మా అమ్మకి పర్మనెంట్, ఇప్పుడు ఆప్కోస్ లో ఉన్నారు మా అమ్మగారు పెన్షన్ ఆపేశారు. ఎందుకని? భర్త చనిపోయిన పెన్షన్ ఇచ్చేవారు. అమ్మ నువ్వు ఎంపలేవి, నువ్వు పెన్షన్ నీకు అరుగురాలు కాదు అని చెప్పేసి ఆపేశారు. మరి ఎందుకు ఆపేసినట్టు? మేము అడిగాం కదా, ఎంప్లాయ్ అమ్మ, మీ అమ్మ గవర్నమెంట్ ఉద్యోగస్తురాలు అని చెప్పి ఆపేసామని అన్నారు. మా అమ్మ ఎక్కడ అయిపోయిందంటే ఆప్కోస్ అంటే గవర్నమెంట్ ఉద్యోగస్తురాలని చూపిస్తుందని చెప్పి ఆపేశారు. మళ్ళీ ఇతను వచ్చిన దాంట్లో ఇతను ప్రభుత్వంలో ఇస్తారని చెప్పేసి మళ్ళీ అన్నారు. మళ్ళీ వెళ్తే మళ్ళీ అదే క్వశ్చన్ చెప్తున్నారు మాకు. లక్ష్మి అండి. లక్ష్మి గారు, నిజంగా పర్మనెంట్ అనే వాదుతో పెన్షన్ తీసేస్తున్నారు అంటే ఇది ఒక వాద్ దొరికింది వీళ్ళకి. మరి అలాగే అనుకున్నప్పుడు మరి నిజంగా పర్మనెంట్ చేయాలి కదా, ఆప్కోస్ నుంచి పర్మనెంట్ తీసుకెళ్ళాలి కదా. మరి ఆప్కోస్ నుంచి పర్మనెంట్ తీసుకెళ్లకుండా మరి ఇప్పుడు రిటైర్మెంట్ అని చెప్తున్నారు. దీనికి ఎలా చూడాలి? మరి మేము బాధపడుతుంది కదా, అదే కదనండి. ఇప్పుడు మా అమ్మ వారసత్వ ప్రకారం మేము వస్తున్నాం, మేము రావాలి అన్నా ఉంచాలి కదా. మమ్మల్ని పర్మనెంట్ చేయడానికి అరుగురు అవ్వకూడదనే కదా ఇప్పుడు రిటైర్మెంట్ అని చెప్పేసి వేరే వాళ్ళు తెచ్చుకొని 10,000, 5,000 ఇచ్చి పనులు చేయించేసుకుంటున్నారు. ఇప్పుడు మేమైతే దానికి అర్హులం కాదని ఇప్పుడు పర్మనెంట్ చేయకుంటే ఇప్పుడు ఈ ఆప్కోస్ పోస్ట్ ని కూడా రద్దు చేసి కాంట్రాక్ట్ బేసిక్ ఇస్తారు. అప్పుడు వాళ్ళు తగ్గట్టు జీతాలు ఇస్తారు. ఈ రోజు చేయండి, రేపు చేయండి, చెయ్యకపోతే మానియండి, మీకు లేదు ఇంకా
అది ఆఫ్కోర్స్ ఉందనుకో మేము ఎంప్లాయ్ లెక్క అని చెప్పేసి మాకు ధైర్యం ఉండేది ఇప్పుడు దాకా. ఇప్పుడు అదో రిటైర్మెంట్, ఇప్పుడు దాన్ని కూడా తీసి పాడేస్తాను అంటున్నారు. 14వ వార్డు అండి. 14వ వార్డులో పనిచేస్తుంది లక్ష్మి గారు. అంటే మీరు సరిగా ఒకవేళ డ్యూటీకి రాకపోయినా, లేదా ఇన్ టైంలో డ్యూటీ రాకపోయినా, మీ పైన ఇన్స్పెక్టర్లు, 2 జోన్ కమిషనర్లు అందరూ కూడా జూలం చూపిస్తారు, అందరూ అజమాయిషి చేస్తారు. కానీ మీకు కష్టం వచ్చినప్పటికి ఎవరు కనబడరు. లక్షల రూపాయల జీతాలేమో వాళ్ళకి, వేల రూపాయల జీతాలు మీకు. దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు మేము కూడా చెప్తుంది అదేనండి. ఇప్పుడు మేము స్వచ్ఛ సర్వీస్ అవుతుందా అన్నారు. ఎప్పుడు ఉదయం టీం వస్తుందంటే మధ్యాహ్నం 1 గంట దాకా మా చెంద చేయించారు. గొడ్డులా కష్టపడుతున్నాం. కానీ ఆ వార్డు బాగుంటే ఎవరికి ఇస్తారు గుర్తింపు? ఒకటి చెప్పండి. సూపర్వైజర్లకి, ఇన్స్పెక్టర్లకి ఇస్తారు. అక్కడ మేము ఎలా కనబడుతున్నాం అంటే మేము కష్టపడట్లేదు, దగ్గరుండి పని చేసిన వాళ్ళకి మాత్రమే ఇక్కడ విలువ, మాకు కాదు. మేము కింద పడుకొని మేము వెళ్ళిపోయినట్టే. మేము ఆ రోజు డ్యూటీ నుంచి అలా పడుకొని వెళ్ళిపోతాం రోడ్డు మీద నుంచి. అక్కడ ఇన్స్పెక్టర్లు, సూపర్వైజర్లు అందరూ కష్టపడతారు. మరి మాకు ఎలా వస్తుంది సార్ గుర్తింపు? ఇప్పుడు ఒక లైన్ చేసాం అనుకో, ఈ లైన్ ఎవరు చేస్తున్నారని అంటే లక్ష్మి చేస్తుంది. అది కదా కావాలి. ఈ రోజు నువ్వు చెయ్యి, రేపు ఇంకోలు చేయంటే ఇంకా గుర్తింపు అక్కడ వస్తుంది మాకు. చెంచా కొట్టిన వాళ్ళకి కూడా అలాంటివి ఉంటాయా? పాలిష్ కొట్టిన వాళ్ళకి అంటే వాళ్ళకి ఒకలాగా మీకు చూడటం అలా జరుగుతుంటాయి? మాకు తెలిసి అయితే మా వార్డులో అది లేదు సార్. ఎందుకంటే మా వార్డుకి లైన్కి మేము 6గురమే ఉన్నాం. 6గురిమి కూడా ఐకమత్యంగా పని చేస్తాం అంతవరకే. కానీ చెంచాలు అంటే మాకు తెలియదు సార్. అంటే చెంచాలంటే అంటే నేను అనేది ఏంటంటే, ఆ రోజు డ్యూటీకి రాలేదనుకోండి, ఓ 2-3 రోజులు రాకపోతే ఇన్స్పెక్టర్ ఎంతో కొంత ఇవ్వడం, ఇన్స్పెక్టర్ 200 ఇచ్చేయ, 300 ఇచ్చేయాలి, ఇలాంటి భాషలతో మాట్లాడతారు కదా, అలాంటివి అది కూడా ఆర్గ్యుమెంట్ జరిగింది సార్ మా దాంట్లో. అది కూడా జరిగితే ఏమన్నారంటే, సాయం చేసినంతసేపు బానే ఉన్నారు, పక్క వాళ్ళకి ఒకవేళ ఆ రోజు గట్టిగా కానీ మాట్లాడితే గొడవలు జరగడం వల్ల అది ఆ సిస్టమ్ అయితే మా వార్డులో ఆపేశారు సార్. అంటే సాయం చేద్దాంలే, ఈ రోజు ఒక్క రోజుకి చేస్తే ఏమైంది అన్నట్టు సూపర్వైజర్లు మస్తరు కలపాలనుకున్నా కలపాలి అనుకున్నది. తీసుకోలేదు సార్. ఓన్లీ రిక్వెస్ట్ మీద అయితేనే చేశారు. అలాగైనా చేసిన వాళ్ళకి ఒకవేళ 4-5 రోజులు పెట్టిన వాళ్ళకి రిక్వెస్ట్ ఇవ్వరు కదా సార్. ఇప్పుడు మనకు 1 గంట గడియ రిక్వెస్ట్, అంతేగాని రోజుల తరబడి రిక్వెస్ట్ ఇవ్వరు కదా. వాళ్ళకి కూడా వస్తుంది కదా, అక్కడ లేబర్ లేకపోతే పని అయిపోద్ది. ఆ పని ఇంకెవరు చేయరు కదా. మనకి జోన్లు 8 ఉన్నాయి. 8 జోన్లో కూడా చాలా చోట్ల మేము ఎంక్వైరీ చేసినప్పుడు ఒక రోజు ఒకరు కాంట్రాక్ట్ వర్కర్ రాకపోతే 300 కట్ చేస్తారని, ఒకవేళ పర్మనెంట్ ఎంప్లాయ్ రాకపోతే 1000 రూపాయలు కట్ చేస్తే వాదనలు వినబడుతున్నాయి. ఇది ఎంతవరకు నిజం? అవి ఉండొచ్చు సార్, అవి అలాంటివి అయితే ఉండొచ్చు సార్. కాకపోతే మా వార్డులో అయితే సిస్టమ్ జరిగిందే ఆగిపోయింది. అలాంటివన్నీ తీస్తారు. మీరు డ్యూటీకి వస్తేనే ఐరస్ వేసుకుంటేనే మీకు మస్తరి, లేదు అంటే ఐరస్ పడలేదంటే ఆ రోజు సాలరీ కట్. ఇది మాత్రం చెప్పి మాకు వార్నింగ్లు ఇచ్చారు. అదే మిమ్మల్ని ఎలాగో తీసేస్తాను అంటున్నారు ఏదో ఒక వాదం బట్టి. కనీసం మీ కుటుంబంలో కూడా ఎవరొస్తూ ఉంటారు కదా, కొడుకుల్లో కూతురులు ఉంటారు కదా, మరి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తే సరిపోతుంది కదా. మరి మీకు తీసేసిన ఉద్యోగాలు ఎవరికి ఇవ్వడం? ఎవరో ఇప్పుడు కాంట్రాక్ట్ వస్తే కాంట్రాక్ట్ ఇష్టం అయిపోద్ది కదా సార్. అది వాళ్ళు ఎవరికి నచ్చితే వాళ్ళు ఎట్టుకుంటారు. కాంట్రాక్ట్ ఏంటంటే ఒక్కొక్క మనిషి దగ్గర 1,00,000 రూపాయలు తీసుకుంటాడు. నువ్వు రారా అంటాడు, వస్తాడు, అటు 10,000 12,000 ఇస్తాడు. ఇక్కడ మేము ఉన్న వాళ్ళని డబ్బు ఇచ్చి కట్టుకోలేం కదా, నాది అని నేను నిలబడతాను, నాది కాదని ఇంకొకటి వస్తాడు, నువ్వు పోతే ఏంటి ఇంకొకరిని కాంట్రాక్ట్కి ఇస్తాను అంటున్నారు. ఇప్పుడు అది ఆ విధంగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు కాంట్రాక్ట్ ఇస్తే మా పరిస్థితులు అయితే ఇలాగే ఉంటాయి, ఏది మారదు. మమ్మల్ని తీసేసే రైట్స్ కూడా వాళ్ళకి వచ్చేస్తాయి. అది ఎంతవరకు కాదు, కరెక్ట్ కాదని చెప్పేసి మేము ఇప్పుడు నిలబడి మాకు పర్మనెంట్ చెయ్యమంటున్నామండి. మాక్సిమం అయితే మేము పర్మనెంట్ చేయమంటున్నాం. ఎందుకంటే 20 సంవత్సరాల నుంచి 1000 రూపాయల జీతం నుంచి చేసిన వాళ్ళు 21 జీతానికి వచ్చిన దాకా పర్మనెంట్ ఎక్కడ చేయొచ్చు చెప్పండి? ఏ దాంట్లో చేసినా పర్మనెంట్లు చేస్తారు. మరి మాకెందుకు? మాకు గుర్తింపు లేని పనులు చేస్తున్నాం మేము. కరోనాలో అందరు ఇంటికి వెళ్ళి మేము చెత్తలు తీసుకొచ్చి చేసి కరోనా కూడా మాకు అంటుకుంది. మరి మేము పోతే మా పిల్లలకి ఏంటి భవిష్యత్తు? అదే కదా ఇప్పుడు మేము అడుగుతున్నాం, పర్మనెంట్లు చెయ్యాలి సార్ ఎలాగైనా. ఆనాడు కరోనాలో ప్రాణాలకి తెగించి మీరు విధుల్లోకి వచ్చారు. ఇన్స్పెక్టర్లు కూడా రాలేదు, వార్డు జోన్ల కమిషనర్లు కూడా భయపడి ఇంట్లో దాగుండేవారు. అలాంటిది వాళ్ళు ప్రాణాలు కాపాడే, ఒక పక్క వాళ్ళ ప్రాణాలు కాపాడారు, ఇటుపక్క ప్రజల ప్రాణాలు కాపాడారు. అంటే అలా కాపాడినందుకు ఇది ప్రతిఫలమా? నిజంగా ఇది ప్రతిఫలమేనండి, ఇది లాభం అనుకోవాలి. అంతకు మించి ఇంకేం లేదు మా దగ్గర. మాకైతే ఇప్పుడు పోరాడేది అన్నది పర్మనెంట్ కావాలని, ఉన్నదాన్ని కూడా ఓడబీకేస్తున్నారు మేము అడిగినందుకేమో. అది మేమైతే నిజంగా అయితే నిరాహార దీక్ష చేశాను, ఇక్కడ కూర్చొని పోరాడుతాం. అంది మరికొంతమంది మరి ఎవరైతే మరి ఈరోజు నిజంగా మనకు ఆరోగ్యం ఇవ్వడానికి తెల్లవారితే 5వ గంటకి రోడ్ల మీదకి వస్తున్నారు ముస్తఫా. ఇలాంటి కార్మికులు మరి ఈరోజు రోడ్డును పడుతున్నారంటే ఈ కార్పొరేటర్లకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మంత్రులకి కనబడట్లేదా?
మరి ముఖ్యమంత్రులుగా కూర్చున్న వాళ్ళకి పై స్థాయిలో కూర్చున్న నాయకులకి ఎందుకు వీళ్ళ బాధలు కనబడట్లేదు, ఎందుకు వీళ్ళు గోడు కనబడట్లేదు, వినబడట్లేదు? దీని విషయాల్లో మనతో పాటు మాట్లాడిన చాలా మంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడిన ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, అసలు ఏ బాధ కలిగి మీరు రోడ్డు మీద సార్? ఉదయం లెగిసి 4 గంటలు లేచిపోతాం సార్. 4 గంటల నుంచి మాకు యాక్సిడెంట్ అయినా ఎవరో పట్టించుకొని ఉండరు, మేము ఏమైనా ఏం పట్టించుకొని ఉండరు. కనీసం కరోనాలో కూడాను తల్లిదండ్రులు, అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరూ బయటకు వచ్చేస్తే మేము లోపలికి వెళ్ళి కరోనాలో కూడా పనిచేసామండి. మమ్మల్ని ఇంత బాధపడడం ఇది అంత న్యాయకరంగా ఉందో. బాబు గారు వచ్చారు బాగా చూస్తారు, జగన్ గారు వచ్చారు బాగా చూస్తారు అని చెప్తున్నారు. ప్రతిసారి ఇలాగే ధర్నాలు చేయడం, బాధలు పడడం, కష్టాలు పడడం. మరి మా కష్టాలు, మా ఏడుపులు మరి వాళ్ళు విన్నారు లేదో మాకైతే తెలియదు. వాళ్ళకైతే 100 రూపాయలు కేజీ బియ్యం అయితే మాకైతే 20 రూపాయలకి ఇస్తారటండి. వాళ్ళు 1,00,000 రూపాయల జీతం అయితే మాకు 10,000 ఏం సరిపోద్ది, మీ జీతాలు మీరు ఏం చేసుకుంటారు అని అన్నారు కదా. మా జీతాలు మేము ఏం చేసుకుంటామంటే 10,000 మాకు ఏం సరిపోద్దండి. కోట బియ్యం తిని పనులు చేసుకుంటాం. ఆ కోట బియ్యం తింటే ఏమైనా బలం ఉంటుందండి మాకు? చచ్చిపోయిన పందుల్ని, కుక్కల్ని, నక్కల్ని, చాలా పనులు మేము చేస్తున్నాం. ఒక్కరోజు డ్యూటీకి రాకపోతే ఎంత ఇబ్బంది అయిపోద్దో, ఎంత దరిద్రం అయిపోద్దో ఊరంతాను. ఒక్కరోజు మేము రాకపోతే, ఒక్క ఆదివారం సెలవు మాకండి. ఆదివారం రాకపోతే సోమవారం ఎలా ఉంటుందో పరిస్థితి. ఎన్ని బాధలు పడి అంత బాధలు పడి చేస్తున్నాం. కనీసం మమ్మల్ని ఇలా బాధపడడం అది భావ్యం కాదు. మీ పేరు చెప్పండి. బంగారు గణపతి గారు, అంటే తెల్లవారు 5వ గంటకి రోడ్ల మీదకి వచ్చేస్తారు. మస్ట్ వేసుకున్న వెంటనే వీధుల్లోకి వస్తారు. మొదట రోడ్ల మీదకి వస్తారు, తర్వాత మస్ట్ వేసుకున్న తర్వాత వీధుల్లోకి వస్తారు. ఆ గడ్డల్లో దిగుతారు, ఆ గోతుల్లో దిగుతారు. అక్కడ కుక్క చచ్చిపోయినా, నక్క చచ్చిపోయినా మీరే తీయాలి. ఈ ఇన్స్పెక్టర్లు కానీ, ఈ జోన్ కమిషనర్లు కానీ, పైన వాళ్ళు ఎవరో రారు. వీళ్ళు పైనుండి ఆర్డర్లు చెప్పడానికి తప్ప, లక్షల జీతాలు తీసుకోవడం తప్ప. మరి మీలాంటి వాళ్ళతో ఆడుకోవడానికి వీళ్ళకి మనసులు ఎలాగొస్తుంది? మరి ఎస్ఐ గారులకి పనులు చెప్తారండి. పనులు చేసినంత వరకే మేము ఏమైపోయినా 4 గంటలకు వస్తున్నాం. ఎన్నిసార్లు మా వార్డులో 4-5 చచ్చిపోయారు యాక్సిడెంట్ అయ్యి. దాని గురించి ఎవరో పట్టించుకున్న వాళ్ళు లేరు. పట్టించుకోపోగా సార్ మా వాళ్ళు చచ్చిపోయారంటే చచ్చిపోతే మేమేం చేయాలి? మానేయండి డ్యూటీలు, లేదు మీ దగ్గరికి వెళ్ళండి అంతే. అంతేగాని చనిపోయారు, కనీసం చనిపోయినప్పుడు ఏంటి చనిపోయారు మా వాళ్ళు 1 గంట పర్మిట్ అడిగితే వాళ్ళు పర్మిట్ కూడా ఇవ్వరు. మా పని ఏంటంటే మీ పని చెప్పడమే, మాకు అనవసరం. మీ జీతాల కోసం మీకోసం మాకు అనవసరం అమ్మా. మేము 4 గంటలు మీరు ఎంత చచ్చిపోయిన భయం ఉంటే పనికి రావడం మానేయండి వాళ్ళు అన్నారు. వీళ్ళేమో జగన్ బాబు ఎక్కితే నేను మీ ఇది ఇస్తాము, మా చంద్రబాబు నాయుడు ఎక్కితే మీకు పెంచేస్తాం అంటారండి. అయినా సరే మాకు ఇలాగా ఆపుకోసలను తీసి మళ్ళీ కాంట్రాక్ట్ లో పెట్టడం ఇది ఎంతవరకు న్యాయం అండి సార్? ఇప్పుడు గణపతమ్మ, ఇప్పుడు ఆప్కోస్ అనే పేరు మీద ఇప్పుడు ఇంతమంది కార్మికులను ఇంటికి పంపించే ప్రయత్నం జరుగుతున్నట్టు కనబడుతుంది. ఒకవేళ మిమ్మల్ని ఇంటికే పంపిస్తే మీ పరిస్థితి? మరి ఇంటికి పంపిస్తే మా పరిస్థితి ఏంటండి? కనీసం 60 సంవత్సరాలు అయిపోతుంది. తీసేస్తాం అన్నారు. మా మనిషిని ఇంకో మనిషి మా పిల్లలు ఉన్నారు. ఇప్పుడు నాకు భర్త లేదండి, 3 పిల్లలను పోషించుకుంటున్నాను. ఆ జీతం మీదే ఇంటద్ది కట్టుకోవాలా? 6,000 ఇంటద్దే పోయి మాకు రేషన్ కూడా సరిపోవట్లేదు ఆ జీతం. మరి మేము ఇంటికి వెళ్ళిపోవాలంటే ఏమనంటే ఇంటికి వెళ్ళిపోండి, గట్టిగా మాట్లాడితే ఇంటికి వెళ్ళిపోండి, లేకపోతే చేస్తా చేయండి, మా ఇష్టం మేము చేస్తాం. మీరు కరోనాలో మేమే పని చేయాలి, మేమే కష్టపడాలి. ఎవరైనా చచ్చిపోతే మేమే వెళ్ళాలి. అన్నిటికీ మేము ఒక్కొక్క చచ్చిపోయినా, పంది చచ్చిపోయినా, ఏం చచ్చిపోయినా మేమే చేయాలి. మేము కాలువ తీస్తుంటే మా పక్కన ముక్కులు మూసుకొని వెళ్ళిపోతారండి. ఆ చెత్త వేసిన వాళ్ళే, చెత్త ఆలే వేస్తున్నారు, ముక్కులు మూసుకొని ఆలే వెళ్ళిపోతారు. అంత బాగా చేసినా సరే, శుభ్రం చేసినా సరే ఇప్పుడు అలా ప్రోగ్రామ్ అవుతుంది, ఈ ప్రోగ్రామ్ అవుతుంది, ఆ ప్రోగ్రామ్ అవుతుంది అని అన్ని కష్టపడి పనులు చేయించుకొని లాస్ట్కి పని అంతా అయిపోయిన తర్వాత సైడ్కి వెళ్ళిపోండి అమ్మ, ఫోటోలో 4 ఉండాలి, మంచి పేరు వాళ్ళకు రావాలి, మేమేమో కష్టపడి పక్కకి వెళ్ళిపోవాలి సార్. 2 గంటల పనులు చేసుకోండి. ఎంత మధ్యాహ్నం 2 గంటల పనులు చేసుకుంటారు. ఆ గేర పేరు ఏ బస్సు అయినా ఏ లారీ మాకు గుద్దిందా అనుకో, సంబంధం లేదండి వాళ్ళకి, సంబంధం లేదు. అది సార్, ఒక లాంగ్ డ్యూటీలో మీరు డ్యూటీ చేస్తుండగా సడన్ గా ఏదో ఒక యాక్షన్ జరుగుతుంది. మీరు చేసిన పనులే రోడ్ల మీద, దానికి ఎవరు కూడా మళ్ళీ కాపలాదారులు ఎవరు ఉండరు. మీరు సీపులు అలా తుడుచుకొని వెళ్ళిపోతుండ్రు. ఏ కారో ఏదో పాపడు కళ్ళు జారో లేదా కళ్ళు వాలో నిద్ర వచ్చేదో మిమ్మల్ని గుద్దేస్తారు అనుకోండి. ఒకవేళ సడన్ గా చనిపోతే పరిస్థితి? సడన్ చనిపోయినా సరే మాకు పరిస్థితి ఏం పట్టించుకోలేదండి. అప్పటికప్పుడు ఏమైనా కాలేజ్ చేయకపోతే హాస్పిటల్ వరకు తీసుకెళ్తారు. ఆ బిల్లు కూడా మేమే కట్టుకోవాలి. బిల్లు కూడా మీరే ఆ బిల్లు కూడా మేమే కట్టుకోవాలి. పనేమో గవర్నమెంట్ కి చెయ్యాలా?
బిల్లులేమో మీరు కట్టుకోలేకండి, ఇంకా మరి ఎలా చూడాలి? మేమే కట్టుకోవాలి. కనీసం మరి ఇంకా ఇలా కాలిరిపోయిందంటే మా పిల్లడికో పని ఇమ్మంటే దానికోసం పట్టించుకోవాలి ఎవరు లేరండి. తిరిగి 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 కాలు బిగిపోయి సస్తం కానీ పోత పనుల పని వదిలేస్తామండి. అంత తీసుకుపోతే ప్రాణం, ఆ పని కూడా ఇవ్వరు. ఎంతమంది మన 60 సంవత్సరాలకు ఎంతమంది తీసారండి, సూర్యమని ఏడుస్తున్నారు అందరూ. కానీ పిల్లలు ఉన్నారు, చదువుకున్న పిల్లలు ఉన్నారు, పిల్లలకే ఇవ్వాలి కదండి ఆ పనులు. అది ఎంతవరకు న్యాయం? గణపతమ్మ, మరి ఈ రోజు మీరు ఓట్లేసి గెలిపించారు, వీళ్ళు వస్తే మా భవిష్యత్తులు బాగుంటాయేమో అని. ఇటు పవన్ కళ్యాణ్, అటు చంద్రబాబు నాయుడిని, అటు బీజేపీ పురంధేశ్వరి గారిని. మరి ఈ ముగ్గురు ఈ రోజు మిమ్మల్ని ఆప్కోస్ పేరు మీద మరి ఉద్యోగాలు అంటే ఆపేయడానికి ప్లానింగ్ లో జరుగుతున్నాయి. మరి దీనికి వాళ్ళ ముగ్గురికి మీరు ఏం చెప్తారు? మీ బాధ మరి బాధ అంటే ఇంటింటికి వచ్చి ఓట్లు వేయండి అమ్మా, మీకు న్యాయం చేస్తాం, మీకు అన్ని విధాల న్యాయం చేస్తాం, మీ పెన్షన్లకు కానీ మీ జీతాలకు కానీ అన్నిటికంటే మీరు నమ్మి ఓటేసాం సార్. మరి ఓటేసిన తర్వాత ఇంత అన్యాయంగా ఈ ఆప్కోసం నుంచి తీసేసి మళ్ళీ ఇందులో పెట్టి అందులో పెట్టి కాంట్రాక్ట్ లో పెట్టి ఇన్ని బాధలు పెడితే మేము ఏం చేయగలం? అదే మా పరిస్థితి అయితే ఇది. మరి ముస్తఫా, ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు ఆప్కోస్ అనే పేరు మీద వీళ్ళు ఒక పక్క ఏజ్ అయిపోయిందని చెప్పి రకరకాల ఆలోచనతో మరి పక్కన పెట్టాలని ఆలోచన చేస్తున్నారు. వారైతే గొంతమ్మ కోరికలు అయితే కోరట్లేదు, ఒకటే కోరుతున్నారు. నిజంగా మీరు అలాగే తీసేయాలనుకుంటే, ఒకవేళ వయసు అయిపోయిందని తీసేయాలనుకుంటే, లేదా ఆప్కోస్ అనే పేరు పెట్టి ఒకరు తీసేయాలనుకుంటే, మా వెనకాతల మా కొడుకులు ఉన్నారు, మా వెనకాతల మా కూతురులు ఉన్నారు, మా కుటుంబీకులు ఉన్నారు కనుక, మా పోసల వాళ్ళు చూస్తారు కనుక వారికి ఆ ఉద్యోగాలు ఇవ్వండి. వారికి ఆ ఉద్యోగాలు ఇవ్వడం వల్ల, వారు ఉద్యోగాలు చేయడం వల్ల మళ్ళీ మా కుటుంబాలు పోషిస్తారు కనుక నిర్దాక్షిణంగా మమ్మల్ని ఉన్నపాలంగా ఇప్పుడు ఆప్కోస్ నుంచి తీసేస్తే మా పరిస్థితి ఏంటని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ముస్తాఫాతో, సిటీవీ న్యూస్, వైజాగ్, వేణుగోపాల్.